ఈరోజు అంశం దేవుని పిల్లలు వారసులు. ఆత్మసాక్ష్యం. రోమపత్రిక 8వ అధ్యాయము 16 నుంచి 17 వచనాలు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము దేవుని పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. అది మనకు ఎలాగో తెలుస్తుంది? మీరు గమనించారా? మనం ఎప్పుడైనా పొరపాటు చేసినప్పుడు లేదా చేయరాని తప్పు చేసినప్పుడు లోపలే ఎంతగానో నలిగిపోతూ ఉంటాం. అశాంతి, నెమ్మది ఉండదు. అలాగే నలుగురితోనూ నెమ్మదిగా ఉండలేము. కుటుంబంలో కలహాలతోనూ గొడవలతోనూ ఏదో ఒక విధంగా మనము మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ మనము జీవిస్తూ ఉంటాం. అటువంటి జీవితంలో మనం ఆత్మీయంగాను శారీరకంగాను చాలా బలహీనమైపోతూ ఉంటాము. మరి దేవుని ఆత్మతో నింపబడిన వారు, అంటే దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారు, దేవుని ఆత్మ లేని వారు ఇలాగ ప్రవర్తిస్తూ ఉంటారు. మరి దేవుని ఆత్మతో ఉండిన వారు ఎలాగుంటారు? వారు ఎటువంటి పరిస్థితులైనప్పటికీ నెమ్మదిగా ఉంటారు. వాళ్ళలో సమాధానం ఉంటుంది. వారు నలుగురితోనూ సమాధానంతో ఉంటారు. వారి కుటుంబము ఆత్మీయంగా బలపడుతూ ఉంటుంది. ఆత్మానుసారంగా వాళ్ళు జీవిస్తారు. దేవుని యొక్క వాక్యముకు చోటిస్తారు. వాక్యానికి లోబడి జీవిస్తారు. అలాగే వారి జీవితంలో శ్రమలు, శోధనలు, ఇక్కట్లు, ఇబ్బందులు ఏమి సంభవించినప్పటికీ దేనికి వారు భయపడ్డరు, కదలిపోరు. వారు దేవునిలో నిలకడగా ఉంటారు. ఏది జరిగితే జరగనివ్వండి, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నన్ను నడిపిస్తాడు, ఆయనే నా బలము, నా అతిశయ కారణము ఆయనే అని ఆయనలో ఆనందిస్తూ ఉంటారు. ఆయన ఆత్మలో వాళ్ళు హర్షిస్తూ ఉంటారు. ఇదంతా కూడా దేవుని ఆత్మ మనతో ఇలాగూ మాట్లాడుతూ బలపరుస్తూ మన హృదయంలో ఆనందాన్ని నింపుతూ దేవునిలో ఆత్మీయంగా వర్ధిల్ల చేస్తుంది. మరి దేవుని ఆత్మకి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారా? దేవుని ఆత్మ చేత నడిపించబడి వారందరూ దేవుని పిల్లలు, దేవుని వారసులని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఇది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం పిల్లలమైతే వారసులం. మనము దేనికి వారసులం? ఈ లోకంలో తల్లిదండ్రులు తమ శక్తి కొలది సంపాదించి వారి యొక్క ఆస్తికి తమ పిల్లల్ని వారసులుగా చేస్తారు. అలాగే రాజులు, మరి కొంతమంది బాగా డబ్బులు ఉన్నవారు మరి ఎక్కువ ఆస్తులు సంపాదించుకొని వాటికి తమ పిల్లల్ని వారసులుగా ప్రకటిస్తారు. చూడండి, మన దేవుడు ఎంతో గొప్పవాడు. ఆయన సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన దేవుడై ఉన్నాడు. అంటే గొప్ప దేవుని మనం దేవునిగా కలిగి ఉన్నాము. ఇంత గొప్ప ఆధిక్యత ఇది. అంత మాత్రమే కాదు, ఆయన తానే తన బిడ్డలుగా చేసుకొని ఆయన వారసులుగా మనల్ని ప్రకటించాడు. చూసారా? దేవుడు మనకి చేసిన గొప్ప వాగ్దానం కదా ఇది, గొప్ప ఆధిక్యత. మనము దేవుని వారసులమంట. మన దేవుడు ఎవరు? రాజులకి రాజు, ప్రభులకు ప్రభువు, సర్వకాలము సదాకాలము రాజ్యం వెళ్ళబోతున్నాడు. ఆయన సృష్టించిన ఈ సృష్టి యావత్తు మన కనులకు మనం గ్రహించుకోలేము, మనం చూడలేము ఒక్కసారిగా. కానీ దేవుడు సృష్టించినటువంటి ఈ లోకమే అంత అందమైనదిగాను అంత గొప్పదిగా ఉంటే మరి ఆ పరలోక రాజ్యము, ఆయన నివసించే ప్రదేశము ఇంకెంత గొప్పగా ఉండబోతుందో కదా. మరి ఆ రాజ్యమునకు ఆయనతో కూడా ప్రభువైన యేసుక్రీస్తుతో కూడా దేవుడు మనల్ని వారసులుగా ప్రకటించి ఉన్నాడు. అయితే ఎవరు వారసులు? యేసుక్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులమంట. మరి యేసుక్రీస్తు ప్రభుని పోలి మనం జీవిస్తూ ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభువారు దేవాతి దేవుడై ఉండి దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకునలేదు. కానీ తాను తగ్గించుకొని రిటినిగా చేసుకొని దాసుని స్వరూపం ధరించుకొని ఈ లోకమునకు మన కొరకే దిగి వచ్చి ఉన్నారు.
మన నిమిత్తమై ఆయన కలువరి శిలువకు తన యొక్క దేహము నలుగొట్టుకుంటకు అప్పగించుకుని ఉన్నారు. తన దేహమందు మన పాపములకు శిక్ష వేసి మనల్ని పాప విముక్తులుగా చేసి ఉన్నారు. మనల్ని రక్షించి ఉన్నారు. దేవుని పిల్లలుగా, ఆయన దేవుని రాజ్య వారసులుగాను, దేవుని సొత్తైన ప్రజలుగా దేవుడు మనల్ని చేసి ఉన్నాడు. ఈ లోకంలో మనం జీవించినంతకాలము దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించుటకు కొన్ని శ్రమల్ని అనుమతిస్తాడు. అలాగే సాతాను వాడు మనం దేవుని పిల్లలము, దేవుని వారసులం కాబట్టి వాడు అనేక రకాలుగా మనల్ని కృంగదీయటకు, నాశనించేటకు, పడద్రోయటకు నానా విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. శత్రువులను పంపిస్తూ ఉంటాడు. అయితే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనకు తోడుగా ఉండగా మనకు విరోధి ఎవరు? శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకుండా, భయపడకుండా దేవుని పైన ఆనుకొని విశ్వాసంతో ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు మనకి విజయం ఇస్తాడు, నడిపిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగానే తండ్రి పైన ఆనుకొని సమస్తను భరించి ఓర్చుకుని ఉన్నారు. చూసారా, ఆయన మరణపు ములిని విరిచివేసి మరణమును జయించి తిరిగి లేచి ఉన్నాడు. దేవుని కృపాసమున ఆయన ఆశీనుడై ఉన్నాడు. ఆయనతో కూడా మనల్ని దేవుడు వారసులుగా ప్రకటించాడు. కనుక అట్టి ఆ గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటకు తగిన బిడ్డలుగా దేవుడు మనల్ని సిద్ధపరచుచు ఉండగా మనం అందుకు మనమే దేవునికి అప్పగించుకొని ప్రతి శ్రమను, శోధనను జయించుకుంటూ ముందుకు కొనసాగాలి. దేవుని రాజ్య వారసులమని మనము గుర్తుపెట్టుకోవాలి.